దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రచారం వాడివేడిగా సాగుతూ ఉంది. ఆ 5 రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైనప్పటికీ కూడా అక్కడ కూడా ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక అందరి చూపు ఇప్పుడు కేరళ పైన పడింది. ముఖ్యంగా కేరళ పైన ఎందుకు పడిందంటే అక్కడ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అలాగే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ మధ్య వాడివేడి ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పటికే 2 సార్లు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అక్కడ అధికారం చేదించుకొని హ్యాట్రిక్ దిశగా వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉంది. పినరాయి విజయన్ తన యొక్క సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇక యూడిఎఫ్ కూడా అట్లానే ఆలోచిస్తూ ఉంది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాము కేరళలో అంటూ వారు భీష్మించి కూర్చున్నటువంటి సందర్భం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ పాగా వేయాలని చెప్పేసి ఆలోచన చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్టర్ బ్రెయిన్ పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రేవంత్ రెడ్డిని అక్కడ స్టార్ క్యాంపెయినర్గా ఇప్పటికే ఏఐసిసి ప్రకటించింది. ఏఐసిసి ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్లలో తెలంగాణ నుండి 2కి అవకాశం దక్కింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కేరళ స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. ఈరోజే రేవంత్ రెడ్డి కేరళకి వెళ్ళబోతూ ఉన్నాడు. ప్రధానంగా 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. అతను కేరళకు సంబంధించినటువంటి వ్యక్తి. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతూ ఉన్నాడు. ఎంపీగా కొనసాగుతున్నటువంటి కేసీ వేణుగోపాల్ కేరళ ముఖ్యమంత్రి అవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాను ముఖ్యమంత్రి కావడానికి సహకరించినటువంటి కేసీ వేణుగోపాల్ను ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి చాలా వరకు ఆలోచనలో భాగంగానే స్టార్ క్యాంపెయినర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అయితే వెళ్తూ ఉన్నాడు. ఏప్రిల్ 9న అక్కడ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ అలప్పుజా అనే ప్రాంతం నుంచి లోక్సభ మెంబర్గా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఇక ఇంకొక విషయం ఏంటంటే కేరళ నుండే విషయం ఏంటంటే కేరళ నుండే ఏఐసిసి అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ కూడా వయనాడ్ నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా కేరళలో అధికారం చేదిక్కించుకోవాలని చెప్పి రేవంత్ భారీ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు నుండి ఏప్రిల్ 7వ తారీఖు ప్రచారం చివరి రోజు వరకు కూడా అక్కడే పాగా వేసి కేసీ వేణుగోపాల్ని ముఖ్యమంత్రి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం అందుతూ ఉంది. అక్కడ ఇంకా చాలా వరకు నేతలు పోటీలో ఉన్నారు. ముఖ్యంగా కేరళకు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు అక్కడ కె సుధాకరన్ ఉన్నాడు. తను కూడా ఈ యొక్క పోటీలో ప్రధానంగా కనబడుతున్నటువంటి వ్యక్తి. వీరితో పాటుగా ఇంకొక 2-3 కూడా ముఖ్యమంత్రి పీఠం కోసం ఆశిస్తున్నటువంటి వారిలో ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఏఐసిసి ప్రధానంగా కేసీ వేణుగోపాల్ చుట్టూ రాజకీయాన్ని అయితే నడపడానికి అయితే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ని అధికారంలోకి తీసుకొచ్చి ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ వైపే పట్టం కట్టడానికి అవకాశం ఉండే సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 45 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ వైపు చూసేటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. దానికి మాస్టర్ రోల్గా కీ రోల్గా రేవంత్ రెడ్డి ఉండబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ క్షేత్రస్థాయిలో పట్టున్నటువంటి సతీశన్ వర్గం ఒకవైపు, మరొక వైపు కేసీ వేణుగోపాల్ చుట్టూ ఒకవైపు, వీరితో పాటుగా అక్కడ ఇంతసేపు మనం చెప్పుకుంటున్నట్టుగా కె సుధాకరన్ వర్గం ఒకవైపు. మొత్తం మీద కేసీ వేణుగోపాల్ను ముఖ్యమంత్రి చేసేటువంటి ప్రయత్నంలో
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్గా కూడా తీసుకోవచ్చు. రాహుల్ గాంధీకి, కేసీ వేణుగోపాల్కి ఇది కేరళ పీఠాన్ని కట్టబెట్టి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు అంటే అవుననేటువంటి సమాధానం అయితే వస్తూ ఉంది. ఇక రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి, రేవంత్ రెడ్డి కేరళలో ప్రచారానికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీశైలం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నాడు. శ్రీశైలం, ఏంటి అసలు రేవంత్ ఎప్పుడు బయలుదేరుతా ఉన్నాడు? కేరళలో ఎన్ని రోజుల పాటు ఉండేటువంటి అవకాశం ఉంది? ఎట్లా ముందుకు పోయే అవకాశం కనబడతా ఉంది? ఎగ్జాక్ట్లీ ముషం, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మధ్య ఢిల్లీలో తరచుగా జరిగేటువంటి భేటీలు మనం చూస్తా ఉన్నాం. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు మారబోతున్నట్టు తెలుస్తున్నాయి. ఈ సమావేశంలో భాగంగా, ఈ నేపథ్యంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కావచ్చు, ఇటు ఏదైతే ఎన్నికల నేపథ్యం కనబడతా ఉంది. సో ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ భేటీ సంతరించుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా టీపీసీసీ నూతన కార్యవర్గం ఖరారు సంబంధించి, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామకం మరియు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపైన చర్చలు జరుగుతాయి. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ బలోపేతం మరియు మంత్రుల మధ్య సమన్వయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సో ఏదైతే డీసీసీ అధ్యక్షుల నియామకం మరియు పార్టీలో అంతర్గత మార్పులపైన రేవంత్ రెడ్డి వేణుగోపాల్ తో చర్చిస్తున్నారు. ఇక పార్టీలో రేవంత్ రెడ్డికి అధిష్టానం మద్దతు ఉందనే సంకేతాలు మొదలవుతున్నటువంటి వేళ ముఖ్యంగా రాష్ట్రంలో పార్టీని సమర్థంగా నడుపుతున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. ఆ ప్రశంసలు కూడా ముఖ్యమంత్రి అంతా ఉన్నాయి. అయితే రాష్ట్ర మంత్రివర్గంలో కొందరి మధ్య అభిప్రాయ భేదాలు మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఈ సమావేశం టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. మొత్తం మీద కేరళకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఒక భీకరమైనటువంటి పరిస్థితి ఉండబోతూ ఉంది. యూడిఎఫ్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అనేటువంటి విషయంలో చర్చ జరుగుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా కేసీ వేణుగోపాల్ని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి అలా పావులు కలుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే సీతక్క ప్రచారంలో పాల్గొంటా ఉంది. శ్రీధరబాబు అక్కడే తిష్ట వేశాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి ఈరోజు వెళ్ళబోతూ ఉన్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అక్కడ తిష్ట వేసి కేసీ వేణుగోపాల్ను ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో, దానికంటే ముందు యూడిఎఫ్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి మాస్టర్ మైండ్ కేరళలో పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు కేరళ వేదికగానే రేవంత్ పర్యటన ఉండబోతూ ఉంది. ప్రచారం కూడా అక్కడే ఉండబోతూ ఉంది. గతంలో కూడా అటు శశి థరూర్, అలాగే కేసీ వేణుగోపాల్, దాంతోపాటుగా వయనాడు రాహుల్ గాంధీ అక్కడ పోటీ చేసినటువంటి సందర్భంలో స్వయంగా రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారం చేసినటువంటి అనుభవం కూడా ఉంది. కేరళతో అనుభవం ఉన్నటువంటి సందర్భంలో ఇది కలిసి వస్తుందని కూడా ఏఐసిసి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకనే స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ రెడ్డిని నియమించినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చాలా రకాలైనటువంటి, ప్రధానంగా మహిళలకు ఇస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, 200 యూనిట్లకు సంబంధించినటువంటి ఉచిత కరెంటు కానివ్వండి, అలాగే 10 లక్షల రూపాయల వరకు ఇస్తున్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇలా పలు రకాలైనటువంటి వాటితో పాటుగా ఈ బడ్జెట్లో పెట్టినటువంటి దాదాపు వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జీవిత బీమాకు సంబంధించినటువంటి ఆ యొక్క బీమా విషయంలో కూడా అక్కడ ప్రచారంలో చెప్పబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద అటు యూడిఎఫ్ని అధికారంలోకి తేవడం, కేసీ వేణుగోపాల్ని ముఖ్యమంత్రిని చేయడం, రాహుల్ గాంధీకి, కేసీ వేణుగోపాల్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు రాత్రి నుంచే రేవంత్ రెడ్డి ద్వయం అక్కడ పనిచేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.